ప్రభునామంలో అందరికీ వందనాలు. మరి 2025 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి మహిమ. అలాగే 2026 ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మరి దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనల్ని కాపాడినందుకు దేవునికి మన నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నానని దేవుడు కీర్తన 65:11లో సెలవిచ్చాడు. దేవుడు వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు, దాన్ని నెరవేర్చే దేవుడు. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు నూతన కార్యాలు చేయడానికి మనకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే హబక్కూకు అంటాడు, సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యం నూతన పరచమని ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థనా జీవితం ఈ సంవత్సరం జనవరి మొదటి దినం మొదలుకొని మరలా డిసెంబర్ 31 వరకు మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకొని దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలను మరి దేవుడు నెరవేర్చాలని అనుదినం ఆయన కనిపెట్టి ప్రభు మనల్ని ఆశీర్వదించినట్లు, మన కుటుంబాలను దీవించినట్లు ప్రార్థిద్దాం. మరి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మీ శ్రేయోభిలాసులకి, బంధువులకి, నా తోటి సేవకులకి, సంఘాలకి అందరికీ మరి హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆమెన్, హల్లెలూయా, స్తోత్రం.